Hi, I'm Dr. Ramya Valivera. I'm a breast surgical oncologist working at KIMS Hospitals, Kondapur. Breast surgery for cancer చేసినప్పుడు రికవరీలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్రెస్ట్ సర్జరీస్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మాస్టెక్టమీ, ఇంకొకటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. సో బ్రెస్ట్ లో సర్జరీతో పాటు మనం చంకలో అంటే అండర్ ఆర్మ్పిట్ లో ఉన్న లింఫ్ నోడ్స్ ని కూడా కంపల్సరీగా అడ్రస్ చేస్తాం. సో దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఆక్సిలరీ క్లియరెన్స్ అంటాం, అంటే మొత్తం లింఫ్ నోడ్స్ తీయడం కానీ, ఆర్ సెంటినల్ నోడ్ బయాప్సీ అంటాం, అంటే ఓన్లీ సెలెక్టివ్ లింఫ్ నోడ్ శాంప్లింగ్ చేసి అవి టెస్ట్ కి పంపించడం జరుగుతుంది. సో ఇటువంటి ఏ సర్జరీ అయినా సరే ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ఎనీ కాంబినేషన్ మనం జనరల్ అనస్థీసియాలో చేస్తాం. సో పేషెంట్ కి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి స్పృహ, పెయిన్ అట్లాంటివి ఏవి ఉండవు. సో ఆపరేషన్ అయిన తర్వాత మనం యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ పెడతాం. సో మాస్టెక్టమీ చేసిన వాళ్ళకైనా లేక ఆక్సిలరీ క్లియరెన్స్ చేసిన వాళ్ళకైనా యూజువల్లీ మనం డ్రైన్ పైప్ అనేది ఒకటి పెడతాం. సో దీంట్లో మనకి కలెక్టెడ్ సీరోమా అంటే కలెక్ట్ అయిన వాటరీ సబ్స్టెన్సెస్ దీనిలోంచి బయటకు వస్తాయి. ఎందుకంటే అవి లోపల ఉండిపోతే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫ్యూచర్ లో కుట్లు మారడానికి కూడా అది ఇబ్బంది కలుగజేస్తుంది. సో అలా కాకుండా చిన్నపాటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ కానీ ఆర్ సెంటినల్ నోడ్ బయాప్సీ చేస్తే యూజువల్లీ డ్రైన్స్ అనేవి పెట్టాం. కాంప్లికేటెడ్ ఫ్లాప్స్ వేసినా లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టినా అప్పుడు కూడా డ్రైన్స్ వాడతాం. సో ఈ డ్రైన్స్ అన్నవి అవుట్పుట్ 20 ml కన్నా తక్కువైనప్పుడు తీయాల్సి రావచ్చు, తీస్తాం. సో ఇది కాకుండా మనకి సర్జరీ రికవరీ టైంలో ఫస్ట్ 1 to 3 days లో పేషెంట్స్ ని ఎక్కువగా చేతులవి మనం వాడొద్దని చెప్తాం, అంటే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే మనకి చంకలో కానీ బ్రెస్ట్ లో కానీ కుట్లు అనేవి కొంచెం ఒకలాంటి స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత దెన్ వి అడ్వైజ్ దెమ్ టు డూ ఎక్స్టెన్సివ్ మూవ్మెంట్స్. సో అప్పటిదాకా రెస్ట్రిక్ట్ చేస్తాం. సో 3rd day నుంచి మెల్లగా మూవ్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. బట్ మనం మీరు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లేచి తిరగచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు, మీ రొటీన్ వర్క్ మీరు చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 3rd day we gently start advising you to do some exercises. అండ్ ఒక 1 week తర్వాత స్పెసిఫిక్ గా షోల్డర్ ఎక్సర్సైజెస్ చేయమని ఆక్సిలరీ క్లియరెన్స్ అయిన వాళ్ళకి ఆర్ కొంతమంది SLNB అయిన వాళ్ళకి మనం అడ్వైజ్ చేస్తాం. విత్ ఇన్ ఆల్మోస్ట్ ఒక 2-3 weeks తర్వాత మళ్ళీ మీరు కంప్లీట్ నార్మల్ రొటీన్ కి రావడం జరుగుతుంది. ఒకవేళ ఆక్సిలరీ క్లియరెన్స్ చేసిన వాళ్ళకైతే మాత్రం ఆ ఇప్సిలెటల్ ఆ సైడ్ ఉన్న హ్యాండ్ లో బ్లడ్ శాంపిల్స్ తీయొద్దని అండ్ బీపీ చూడొద్దని మనం అడ్వైజ్ చేస్తాం.